చీకు ఆతృతగల కోతి. ఆతడే పచ్చటి అడవిలో చీకు అనే ఆటపాటి కోతి జీవించేవాడు. ప్రతి ఉదయం చీకు చెట్లనుండి చెట్లకు ఎగరేసి తెలివైన కదలికతో ప్రకాశించే సూర్యరశ్ములు మరియు గోచిపోతున్న ఆకుల మధ్యలో సంతోషంగా నవ్వేవాడు. అతని ఆతృతతో కూడిన నజరులో ప్రతి మూల చిన్న ఆశ్చర్యంగా కనిపించేది. ఒక ప్రకాశవంతమైన రోజున ఒక భారీ మామిడి చెట్టు పక్కన తేలికగా కదులుతూ ఉండగా చీకు కిందటి నుండి వచ్చిన ఒక సున్నితమైన కరోనిని వినాడు. నేలపై ఒక చిన్న పక్షి కాట్లలో చిక్కుకున్నది. ఆ కాట్లను చూసి చీకుకి వెంటనే సహాయం చెయ్యాలనే అభిలాష కలిగింది. రెండో ఆలోచన లేనప్పటికీ అతను ఎగిరి కిందికి వచ్చి తన చురుకైన వేళ్లతో ఆ కాట్లను శాంతంగా విడిచాడు. అప్పుడే ఆ పక్షి సంతోషంగా చీటుతూ ఎగిరిపోయి చీకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆ రోజునుంచి అడవిలోని అన్ని జంతువులు చీకును దాని ఆటపాటి స్వభావం మాత్రమే కాకుండా అతని సహృదయమైన గుండెకో కారణంగా కూడా ఎంతో మందాన్ని ఇష్టపడ్డాయి. చీకు ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు. ఆతృతతో పాటు మన ప్రతిభలను ఇతరులకు సహాయం చేసేందుకు ఉపయోగిస్తే అది మన ప్రపంచాన్ని మరింత సుందరంగా హృద్యంగా మార్చగలదు. నీతి: ఎప్పుడూ ఆతృతగా ఉండండి మరియు సహాయం చెయ్యడంలో ఎప్పుడూ వెనకపడకండి. మన సహాయం ఎవరో ఒకరి జీవితాన్ని ప్రకాశించేయచ్చు.